కాదరంది సినిమాలో వాడు ఉంటాడు సునీల్ గాడు. మంచి రాసిలా మన పరీక్షలు రాసిన మీరిద్దరు ఇక్కడి నుంచి అదే మంచిగా ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు చేసి కడుక్కున్నాను అంటే ఇంట్లోకి కూడా రారా కింద పడ్డ ప్రతి కాయ ఎత్తుకుని ఇక్కడ ఈ కవర్లో కూడా ఉన్నారా ఈ కవర్లో కూడా కాయలు ఉన్నాయి అన్నీ ఎత్తాలి ఉప్పు కాదు అది పడిసి కాదు అది కాయలు ఎత్తుకురండి సరే వద్దులే ఘోరంగా బొర్లుతాండగా అందులో పడి మట్టి లేకపోతే ఈ కాయలను ఎత్తు అవతారం అంతా మారిపోయింది కదా దెబ్బకి అటు నుంచి ఇటెందుకు ఇసిరేస్తున్నారా బొడ్డమియం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగో చూసారా మేము పల్లీలు వస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇదిగో మేము చాలా బాగా పల్లీలు వస్తున్నాం మా అన్న ఇప్పుడే అదిగో చూసారా ఇప్పుడే పండుకొని ఇప్పుడే లేచిండు ఫ్రెండ్స్ మా అన్న ఇంతసేపు అంటారా ఫ్రెండ్స్ పల్లీలు వస్తే యూట్యూబ్లో పెట్టాలంటే ఇప్పుడు అర్జెంటుగా మారణాయుధం మారణాయుధం ఏ కానీ అరకుండా యూట్యూబ్లో పెట్టడానికి దీన్ని తీస్తాను ఇవన్నీ పొట్టు బాస్కెట్లో వేసుకుంటామా అదిగోండి బయట చూపి అదిగోండి ఫ్రెండ్స్ అది చూడండి అది కూడా చూపి పల్లీలు ఉన్నాయి అదిగోండి ఫ్రెండ్స్ పల్లీలు అక్కడ ఉన్నాయి ఇంకా బస్తాలు తీయాలి ఇంకా చాలా బస్తాలు ఉన్నాయి అమ్మా నాకు కూడా అర్థం కాదు అడిగేనా
ఎగురా దంబాలు తెచ్చుకోబడ్డది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. హెల్త్ బెనిఫిట్స్ కోసం చూసే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. మీకు కొన్ని యూజ్ఫుల్ అయ్యే విషయాలు కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఈ పల్లీలు కొనడానికి మేము కనీసం మేమున్న దగ్గర నుంచి ఒక 50 కిలోమీటర్లంత జర్నీ చేసి వెళ్ళి అరకింట పల్లీలు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అంటే 50 కేజీలు. ఈ 50 కేజీలు కూడా మాకు 3,500 రూపాయలు పడ్డాయి. ఈ పల్లీలు కొనడానికి వెళ్ళిన రోజు ముందు రోజు నైటే బాగా వర్షం పడి పల్లీలన్నీ తడిచిపోయాయి ఫ్రెండ్స్. అయితే వాళ్ళు అమ్మమ్మ గింజ కూడా చేదు వస్తుంది అన్నారు, కానీ పర్వాలేదండి మేము తొందరగా తీస్తామని తీసుకొచ్చిన కాయల్ని ఒక 4-5 రోజులు బాగా ఎండబెట్టాం ఫ్రెండ్స్. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వీటిని వలవడానికి మాకు కనీసం 20 రోజుల పైనే పట్టింది. సమ్మర్లో మళ్ళీ ఆ పని అంతా పూర్తయిన తర్వాత ఒక చిన్న బస్తాన్ని కాయలు మేము ఇంట్లో ఉంచుకొని మిగతా అంతా గింజలు వలిసి ఆరబెట్టాను ఫ్రెండ్స్. ఆరబెట్టిన తర్వాత మాకు ఎన్ని గింజలు అయ్యాయంటే 22 కేజీలన్నర పల్లీలు అయ్యాయి గింజలు. మళ్ళీ ఇది పట్టడానికి మళ్ళీ 70 కిలోమీటర్లంత దూరం వెళ్ళాం. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఆ పల్లీలు అమ్మిన ఆవిడ ఏం చెప్పారంటే, అమ్మ పలానా చోట అయితేనే చాలా జాగ్రత్తగా పట్టిస్తారు, ఫిల్టర్ చేసి ఇస్తారు, ఇక్కడెక్కడ పట్టరు మీకు అని చెప్తే ఆవిడ చెప్పారని మేము అంత దూరం వెళ్ళాం. అంత దూరం వెళ్ళి పట్టించుకొని వచ్చాం ఫ్రెండ్స్. అయితే అక్కడ మాకు 22 కేజీలన్నరకి పావు తక్కువ 12 కేజీలంత ఆయిల్ వచ్చింది. గింజలు బాగుంటే ఆయిల్ బాగా వస్తుందంట. ఈ పల్లీలు మేము చట్నీలు వాటికి కూడా వాడుతున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉన్నాయి అసలు. కాకపోతే ఆ మిల్లు పట్టిన అతను ఏం చెప్పాడంటే, అమ్మ ఈ కాయలు కొని గింజలు వలవడం ఇదంతా కూడా మీకు చాలా టైం వేస్ట్, చాలా పని కూడా. కాబట్టి మీకు గింజలు విడిగా దొరుకుతాయి. ఆ గింజలు కూడా కేజీ 80 రూపాయలే ఉంటాయి. అవి కేవలం ఆయిల్ కోసం పట్టే గింజలేనంట. మనకి షాపుల్లో కానీ ఆ మిల్లుల దగ్గర కానీ ఒకసారి అడిగి చూడండి. ఆ గింజలు కొనుక్కొని ఆయిల్ పట్టించుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బయట పల్లి నూనె కేజీ 350, నువ్వుల నూనె ఇలా 600 అలా చెప్తూ ఉంటారు. అయితే మేము చూసాం ఫ్రెండ్స్ ఆ మిల్లులను, ఒక దగ్గర మిల్లులోని మొత్తం కూడా పల్లీలన్నీ తెల్ల పురుగు, ముక్క పురుగులు ఉన్నాయన్నమాట. గింజలు కూడా సచ్చు గింజలు, మంచి ఆరోగ్యంగా లావుగా ఉన్న గింజలు కాదవి, సచ్చు గింజలు అనమాట. వాళ్ళు ఆయిల్ పడుతున్నారు, ఆ పట్టే గింజలల్లో మొత్తం పురుగులే ఉన్నాయి, నలకలు ఉన్నాయి, చెత్త చెదారం చాలా ఉందన్నమాట. దాంతోనే వాళ్ళు ఆయిల్ పడుతున్నారు. అది కేజీ 350 అలా చెప్తున్నారనమాట. దానికంటే కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవ్వాలని ఈ వీడియో చేసామన్నమాట.
గింజలు కొనుక్కొని పట్టించుకోండి ఫ్రెండ్స్, మాలాగా కాయలు కొనద్దు. ఇంకెప్పుడు మేము కూడా కాయలు కొనం, గింజలే కొంటాం. ఈసారి గింజలు అలా కొంటే మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా గింజలు కొనుక్కొని తక్కువ శ్రమలోనే కొంచెం డబ్బు ఖర్చు అయినా మంచిదే అనుకుంటే గింజలు కొనుక్కొని పట్టించుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, అలా ట్రై చేయండి. ఎప్పుడు కూడా పల్లి ఆయిల్ ఇలా లీటర్ 350 అలా దొరికేది కొనకుండా గింజలు కొనుక్కుంటే మంచిది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇది లాభమే అనిపించింది. ఎందుకంటే కేజీ 350 బయట కొనేదానికంటే నాకు 11 కేజీల పైనే వచ్చింది. అలా చూస్తే నాకు డబ్బు కూడా సేవ్ అయింది ఫ్రెండ్స్. డబ్బు కూడా మంచిగా అనిపించింది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.